బ్రహ్మదేవుడు పుట్టించవాడు గోలా శంకరుడు దేవతంగమయ్య ముగ్గురు మూల పుట్టుడు డెబ్బరు దేవ పుట్టుడు 66 గాలి 12 పడ్డ అరులమ్మ పామరావే పార్వతమ్మ రామమ్మ ఓ బాబా
మలుపుర మధురము ఆటాడ మూడలు ఉన్నాక కూర్చొని బాబా వెళ్ళిపోతూ ఉంటే ఆడవాళ్లకు పూలాసి బ్రహ్మణులకు పప్పాసి నాదా శంకర రాజు పెట్టినాడు వైకుంఠ ఇళ్ళే పూలాదోడా 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 వైకుంఠ ఇవల్లే పూలాదోడా వైకుంఠ వైకుంఠ ఇవల్లే పూలాదోడా వైకుంఠ ఇవల్లే పూలాదోడా అరే హన్నేరు ఊరు గన్నేరు ఊరు గన్నేరు ఊరు కొట్టి మల్లని కొట్టి పోతాయి మల్ల ఇరాలు విట్టిరాడు నువ్వు ఎక్కడ పోయినా కొన్ని యుద్ధాన్ని వరకు ఒక్కల కాసం బాయికి పూల తోటలా పూలు చూసుకుంటూ ఉంటానా నదనది రేపుకొని అవల మంది వెళ్ళిపోతున్నాడు ఇత్తు చిన్నది విశాల పెద్దది కానీ కాంచాల మంది కండవుల పుట్ట పుట్టలో పుట్టింది భూలోక రంభ అమ్మవారు పుట్టలకేది వెళుతున్నదేమో మాణిక్యాలు పట్టుకొని ఏడు పెట్ట బాల కింద పట్టుకున్నది పుట్ట చల 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 బల పట్టుకొని వెళుతున్నాడమ్మో జగన్ భోగిని ఎవరు సుందారి సాంబలిగా పిల్ల వైదవి జయ జగదమ్మ వృక్షం పూజలు చేస్తున్నారమ్మో సూర్యుని కళలు చంద్రుడి కళలు చంద్రబింబోలు అమ్మవారు వెలుగు కోరుతున్నారు సూర్యకాంతి ఎంత వెలుగు వస్తుంది అమ్మవారు అంత వెలుగు వస్తుంది సంగవయ్యకు ఊరి లేదు పల్లె లేదు రాజ్యం లేదు ఏమి లేదు ఇంత వెలుగు వస్తుందని మీదికే కింద చూసిండు ఆ బాయి యువతిరా ఇంత చక్కగా ఉన్నాడు ఆడవిల్ల లోపలి పిల్లని చూసిన బ్రహ్మకైన పుట్టరేమ సగరే జగన్ మోగిని ఎవరు సుందారి సచిగంట ఇంద్రదేవతు ఏడగొక్కుతుండు మలికినప్పుడు ఏడు మెట్ల కోనేరు పుట్టింది ఆయన శంకర నన్ను లగ్గ మాడమంటే ఈ కోనేరుకి 7 సంతలు ఉన్నాయి
బోలా శంకరుడు పెట్టు మూడో మెట్టు మీద బ్రహ్మదేవుడు బ్రహ్మబాల సరస్వతి దేవి 4 మెట్లు అయిపోయినాయి. 5వ మెట్టు విష్ణుదేవుడు 6వ మెట్టు లక్ష్మీదేవి 7వ మెట్టు మీద కాలు వేస్తున్నాడమ్మో ఎక్కడా దోశ లేదు. 7 తరాల నాటి రాడి విల్ల చేపెట్టిన రాడి విల్ల రామమ్మ కన్నా బిడ్డ ఓ అమ్మలారా అమ్మవారి ఒక మాట భార్య అని వర్షం వస్తుంది కానీ భార్య వర్షం రాలేదు బిడ్డ వర్షం వచ్చింది. బిడ్డ అన్నప్పుడు పత్తి పూల కూర్చొని అమ్మవారు అడ్డం చాలడయింది పొరుగు బుడలయ్యింది దూకినాదా సంఖ లోపల దుంకింది అమ్మవారు ఒక మాట. నాగేంద్రుడు ఏమంటున్నాడు నాయన శంకర్ అనేది సాధిలా సవరించిన నాగరాజ కేతాయుగం పురుతాయుగం దాపాయుగం కళ్యవం పుట్టేది ఇప్పుడు చోట ఉడకమంతే ఉన్నది ఊరు పల్లెలు కట్టేది ఉన్నది. నా పేరు మీద ఒకేళ్ళ కొడుక నాగరాజ నీ పేరు మీద నాగల పంచం వస్తుంది నాగల పంచం నాడు ఒకేళ్ళ పూజలు చేస్తున్నాడు. రావు కేతు పూజలు చేసని ఒకేలా ఏ గ్రాలు అన్ని అభిషేకం చేసి వెళ్ళిపోతుంది కొడుక కొడుక నాగరాజ ఎప్పుడు నా కూడా పూజ మీద పడి తీసి ఉండురా. అమ్మవారి పార్వతమ్మ పొద్దు అయింది పొలం దూరం అయింది అంటది పంచాయతీ వెళ్ళిపోతున్నారమ్మో పార్వతమ్మ పార్వతమ్మ ఉండేది పంచాయతీ లోపలి కాదు లోని మెత్తలు బయట బంకోలు శ్రీమాచారుగులు. అమ్మవారి పార్వతమ్మ బంగారు తులబార మొగుతుంది కనకనకనకంటే కొడుతుండు భూశంకి పడుతుండు. పార్వతమ్మ ఉండేది పంచాయతీ వచ్చేది అయ్యో బిడ్డ దాసికాంతలారా రూపావతి రూపాయి కాదు రూపావతి ఏ పని చేస్తున్నావే? నేను బొబ్బరాజ్ ఖాన్లో పనిచేస్తున్నా. బొబ్బరాజ్ ఖాన్ సాగల పని పోయి మన పేపర్ చదువుతున్నా. బాత్రూంలో కూర్చొని పేపర్ చదువుతున్నావు. అయ్యో భాగ్యవతి నువ్వే పని చేస్తున్నావే? పొయ్యిలపూడి తీసుకొని ఇంటి మీద వస్తున్నా. అమ్మ పొయ్యిలపూడి తీసుకొని ఇంటి మీద వేసి ఇల్లు కాలిపోదాను కొట్టుకుండా ఇంటికి వస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? చారానా ఉంచవచ్చి తలుపుతున్నావు ఉంచవచ్చి తలుపుతారేనన్నా ఉచ్చబోసి కాదు పీటలు రోజు అనుకుంటా. నువ్వేం చేస్తున్నావే? బాసాన్ని తీసుకొని బజార్లు వేస్తున్నా. ఓ అమ్మనే బాసాన్ని తీసుకొని బజార్ చేస్తున్నారు కుక్కలు కూడా. అయ్యో అక్కడ బిడ్డలారా బయట ఎవరో వచ్చి మనం పోయి చూసొద్దామని అమ్మవారు పార్వతమ్మ నా నాదుడు వచ్చిందని గడ్డాలు పోయి గడ్డాలు పెట్టది చెప్పుడాలు పోయి చెవులా పట్టుకుంటుంది.
అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ